వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఒరిస్సా రాష్ట్రం ఆదివాసీ నాయకులు ఆంధ్ర రాష్ట్రం అల్లూరు జిల్లాకు చెందిన గుంట డేవిడ్ రాజుకు ఆహ్వానం. కోరాపుట్ జిల్లా పొట్టంగి నియోజకవర్గం ఎమ్మెల్యే రామచందర్ కడం ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో ఒరిస్సా రాష్ట్ర అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రం అల్లూరు జిల్లాకు చెందిన ఆంధ్ర రాష్ట్ర యువజన విభాగం అఖిల భారత ఆదివాసీ వికాస పరిషత్ అధ్యక్షులు గుంట డేవిడ్ రాజ్ పాల్గొన్నారు. ఆయనకు స్థానిక ఆదివాసీ నాయకులు ఆహ్వానించారు. ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతానికి శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ఆదివాసీ గిరిజనం ఆచార్య సాంప్రదాయ ప్రకారంగా వివిధ నృత్యాలతో సిమిలిగూడలో ఘనంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు, వివిధ నాయకులు తదితరులు పాల్గొన్నారు. भारतवर्ष आमर अति गौरवमय देश थिला। भगवान जिते जन्म ही नथिले ता पूर्वर ए पृथ्वी रे ए दुनिया रे आदिवासी मनुष्य जन्म होइछि। सेतिपाय हमें गर्वर सहित कहिबा भारतवासी आदिवासी आमे देशर मालिक। आपण माने कहंतु मो कहबे आदिवासी कहले आपण माने कहबे भारत देशर मालिक। आदिवासी आपण माने एही मीटिंग सरला परे जो माने घर को जिपे प्रत्येक घर लिखि देबे मो होची भारत वर्षर जने मालिक, देशर मालिक। ए मालिक को आज केमिति गरीब अवस्था को नेउछंती आपण माने टिके जानि के जानतु। ए भारत वर्ष रे जते बेले हमर आदिवासी बसवास करुथिले अति सुंदर जीवन यापन थिला। ता परवर्ती समय अनेक आर्य माने आसीचंती, मोगल माने आसचंती, पोर्तुगीज माने आसचंती, इंग्रेज माने आसीचंती, शासन कर चली जाइछंती। मो अति जदि मो 3-4 हजार वर्ष पूर्व को जीवी यही भारत वर्ष केवल आदिवासी मान ही थिले जो मैंने आम भारत वर्ष परवर्ती समय आसी से माने हमको शासन करछंती, अन्याय करछंती। आउ आपण मानक सम्मुखरे जो माने देखुछंती अवंती भाई అఖిల భారత ఆదివాసీ వికాస్ పరిషత్ యువజన అధ్యక్షుడు. నేను ఈరోజు ఒడిశా రాష్ట్రంలో అలాగే కోరాపుట్ జిల్లా సిమిలిగూడ బ్లాక్లో నేను మరి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ జరుపుకోవడానికి మేమందరం కూడా అలాగే ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బంది కొలిమిలు ఉన్నారో ఆదివాసులు అట్టడుగు స్థాయిలు ఉన్నారో వారందరికీ కూడా ఈ సమస్య గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే జెడ్పీటీసీ గారు, అలాగే ఎంపీటీసీలు, అలాగే ఎంపీలు, సర్పంచ్, ఆదివాసీ నాయకులందరూ కూడా ఇక్కడ జన సమీకరణతో పాటు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుండి అఖిల భారత ఆదివాసీ వికాస్ పరిషత్ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఆదివాసులు ఒక పెద్ద సంఖ్యలో కూడా ఆదివాసులు ముందుకు వెళ్ళాలని, ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో ఇవి ఎప్పటికీ కూడా ముందుకు సాగాలనే ఉద్దేశం చేత ప్రతి రాష్ట్రంలోనూ దేశ నలుమూలల్లో కూడా మేము పాల్గొంటూ ఇది జయప్రదం చేయడానికి ఇక్కడ ప్రజానికందరూ కూడా కంకణం కట్టుకున్నారు. శుభ సందర్భాన్ని బట్టి వీరందరూ కూడా చాలా ఆనంద ఉత్సవంతో ముందుకు సాగుతున్నారు. కనుక ఈరోజు ప్రజల తరఫున, మా ఆదివాసుల తరఫున కూడి వచ్చినటువంటి యవన మందికి అందరికీ కూడా ఆదివాసీ ఈ రోజు 9వ తారీఖు దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై ఆదివాసీ.